ఇప్పుడు ది గ్రేట్ సల్ఫర్. ఇలాగా అట్మాస్ఫియర్ ఇలా ఉంటే మాత్రం మహా ఇష్టం సల్ఫర్ వాడికి. బాగా చెమట పడుతూ హాయిగా వాడికి పైన ఇవి రెండు రాసుకున్నట్టున్నారు. దిస్ మెడిసిన్ బిలాంగ్స్ టు మినరల్ కింగ్డము. తర్వాత అక్కడి నుంచి సల్ఫర్ ఈజ్ ఏ పాలీక్రస్ట్ రెమెడీ అక్కడ దాకా రాసుకున్నారు. తర్వాత సల్ఫర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మినరల్ ఆన్ ఎర్త్ అక్కడ దగ్గర నుంచి ఇండికేటెడ్ ఇన్ మెనీ సిచ్యువేషన్స్ అండ్ ఇన్ మెనీ కేసెస్ ఆ పేరా కూడా చెప్పేసినట్టు గుర్తు. టూ పేరాస్ దాకా అయితే సెకండ్ పేరా రాసుకోండి. అది ఎక్స్ప్లెయిన్ చేశానా డిక్టేట్ చేశానా కూడా. ఫస్ట్ పేరా మీరు రాసుకున్నారు ఆల్రెడీ. సల్ఫర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మినరల్ ఆన్ ఎర్త్ అది కూడా చెప్పాం కదా. నెక్స్ట్ పేరా the sulfur that is available in the shops, the sulfur that is available in the shops should not be used without purifying it, మనకు షాపులో దొరుకు గంధకమును శుద్ధి చేయకుండా ఔషధము తయారు చేయుటకు వాడరాదు. ఇది ఎక్స్ప్లెయిన్ చేసే కానీ డిక్టేట్ చేయలే. In ancient India, Sri Nagarjunacharya explained good purification process. భారతదేశమునందు ఆయుర్వేద శాస్త్రజ్ఞుడైన నాగార్జునాచార్యుడు గంధకమును శుద్ధి చేయు విధానము తెలిపెను. Dr. Hahnemann followed one procedure. Dr. Hahnemann followed another procedure. Hahnemann గారు మరొక విధానముతో గంధకమును శుద్ధి చేయుట తెలిపిరి. He advised to take powdered sulfur and by distillation
సల్ఫర్ ఫ్లవర్స్ ఫారమ్డ్. సల్ఫర్ ఫ్లవర్స్ ఫారమ్డ్. గంధకమును తీసుకుని పొడి చేసి ఆవిరి శుద్ధి చేసినచో గంధకము పువ్వులు వచ్చును. From this he prepared the medicine through potentization method. From this he prepared the medicine through potentization method. ఈ విధముగా వచ్చిన సల్ఫర్ పువ్వుల నుండి హోమియోపతి ఔషధీకరణ ప్రక్రియ ద్వారా మందును తయారు చేసెను. నెక్స్ట్ పేరా. Since more than many centuries, sulfur had been used as external remedy for various skin disorders in Western countries. పాశ్చాత్య దేశములలో కొన్ని శతాబ్దముల నుండి రకరకాలైన చర్మ వ్యాధులకు పైపోతగా గంధకమును వాడుట కలదు. Due to this suppression of skin disease, the constitution gets spoiled. And homeopathic sulfur can cure. ఈ రకమైన పైపోతల వలన శరీరతత్వము పూర్తిగా చెడిపోయి పాడైపోయినప్పుడు హోమియోపతి ద్వారా తయారు చేయబడిన సల్ఫర్ ఔషధము నివారణ చేయును. మెంటల్ సిమ్టమ్స్, మానసిక లక్షణములు. అవి రేపు పొద్దున చెప్పుకుందాం. వాసుదేవ్.